అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బృందవనంలో శ్రీ దుర్గాలమ్మ చెట్టు వద్ద గల శ్రీ షిరిడి సాయి ఆలయం 26వ వార్షికోత్సవ మహోత్సవంను కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయినాథుని ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దగ్గుపల్లి సాయిబాబా, సిహెచ్ సుబ్బారావు, ఏ రామచంద్రరావు, జి శ్రీనివాసరావు, వై నూకరాజు, జి రాజారావు మరియు గ్రామ పెద్దలు తోట నగేష్, దనిశెట్టి బాబురావు, యాళ్ల వరహాలు, మజ్జూరి నారాయణరావు, దనిశెట్టి బాబి, గొల్లపల్లి నాగు, గొంతున నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దగ్గుపల్లి సాయిబాబా మీడియాతో మాట్లాడారు. ఈరోజు పాయకరావుపేట దుర్గాలమ్మ వారి చెట్టు వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలు నిర్వహించినటువంటి అన్న ప్రసాద కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి ప్రతి భక్తులకు, సాయి బంధువులకు, సాయి భక్తులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబా గుడి కట్టి 27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు పౌర్ణమి నాడు అన్నప్రసాద కార్యక్రమం సుమారు 5,000 మందికి అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పెద్ద సహకారాలతో ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం దివ్యంగా జరుగుతుంది. బాబా ఆశీస్సులు ఎల్లవేళలా కూడా పాయకరావుపేట ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ బృందావనంలో దుర్గాలమ్మ చెట్టు వద్ద షిరిడి సాయి ఆలయ వార్షికోత్సవంతో పాటు గురు పౌర్ణమికి అన్నదానం ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం కమిటీ వారు ఆనవాయితీగా 25 సంవత్సరాలు జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా భారీగా విరాళాలు రావడం, ఆ విరాళాలతో పాటు కమిటీ వారు నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ బాబా చాలా ప్రసిద్ధమైన బాబా ఒప్పుకున్నట్లయితే బాబా గురు పౌర్ణమి ముందు నెలలోని మేము వార్షికోత్సవానికి కాసాల ఊరేగింపు మరియు అఖండ దీపావళి అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పేసి నిదర్శనం ఈ బాబా గుడిలో ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ పాయకరావుపేట గ్రామ ప్రజలందరూ కూడా బాబాను దర్శించుకొని బాబా కృప పాత్రలను కోరుకుంటున్నాం. జై